హాయ్ హలో అస్సలం అలైకుం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సైదు అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఏదైనా పిల్లలకి వెరైటీగా ఏదైనా చేసి పెడదామని చెప్పి అత్తయ్య గారు అయితే అన్నారు. వెరైటీ ఏంటా అని చూస్తే ఆ పొటాటోస్ అయితే ఇంట్లో ఉన్నాయండి. వంకాయ వండుకున్నాము లంచ్ రెసిపీ అనేది. వంకాయ అయితే కర్రీ అయిపోయింది. మా పిల్లలు అస్సలు తినరండి వంకాయ కర్రీ. అందువల్ల మా చిన్నబ్బాయి అయితే అస్సలు ముట్టుకోడు వంకాయ కర్రీ. మళ్ళీ వాళ్ళకి వేరే రెసిపీ ఏదైనా చేయాలి. అందువల్ల పొటాటోస్ ఉన్నాయని చెప్పి అత్తయ్య గారు అన్నారు, పొటాటో ఫ్రై పీస్ బిర్యానీ పెడదాము, వెరైటీగా చేద్దాము అని చెప్పి అన్నారు అత్తయ్య గారు. సరే ఇదేదో నేమ్ కూడా బాగుంది కదా, పొటాటో ఫ్రై బిర్యానీ అని చెప్పి నేనైతే అనుకున్నాను. ఆ వీడియో అయితే మీకు అప్లోడ్ చేద్దామని చెప్పి నేను ఈరోజు అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా నా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా, నా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పొటాటో ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అంతా కూడా అత్తయ్య గారిని అడిగి తెలుసుకుందాం. సో చలో అత్తయ్య గారు అయితే అడుగుదాం. పొటాటో ఫ్రై బిర్యానీ అనేది ఈరోజు చేస్తారా, అయితే నన్ను సాయంత్రం అనుకున్నాము పొటాటో ఫ్రై బిర్యానీ చేద్దాం పిల్లలకి అని చెప్పి అన్నారు. ఈరోజు ఏం చెప్తారో అన్నారంటే ఈరోజు కన్ఫామ్గా చెప్తారు. ఏది అనుకున్నారో అదే ఈరోజు అయితే చేస్తారు. సరే అయితే అత్తయ్య గారి దగ్గరికి వెళ్దాం లేట్ చేయకుండా. చలో హాయ్ చెప్పు మమ్మీ. హలో అత్తయ్య గారు, ఇది నేను సాయంత్రం అన్నాం కదా పిల్లలకి వెరైటీగా పొటాటో ఫ్రై బిర్యానీ చేస్తాను అన్నారు కదా, చేస్తారా? అదే ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తాను. ఎలా చేయాలి ఏంటి మొత్తం ప్రిపరేషన్ అంతా కూడా చెప్పండి, వివరంగా చెప్పండి, ఓకేనా? అయితే సరే అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో కొని కడాయి పొయ్యి మీద పెట్టుకున్నామండి. పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. రెండు గరిటెలు ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగే వరకు బంగాళదుంపలు వేసుకుందాం. ఈ బంగాళదుంపలు ఏంటంటే చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఇందులో కార్న్ పౌడర్ ఏమేమి వేసారు అత్తయ్య గారు? ఇందులో కార్న్ పౌడర్, కొద్ది శనగపిండి, అల్లం పేస్ట్, కొద్ది సాల్ట్, కొద్ది కారం, పసుపు వేసారా? పసుపు వేసుకో, మజ్జిగ, అది పెరుగు కొంచెం వేసారు. ఇవన్నీ అయితే వేసుకొని కలిపి పక్కన పెట్టుకున్నారండి. చూసారు కదా, కార్న్ ఫ్లోరు, శనగపిండి, కారం, పసుపు, ఉప్పు, అల్లం పేస్టు ఇవి వేసుకొని పక్కన పెట్టుకున్నారు. ఇప్పుడు అవే నూనెలో వేపుతున్నారు. ఇవైతే ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే కదండి, అందుకని చూపించలేదు. అవన్నీ వేసుకొని నూనెలో ఫ్రై చేసుకో. ఇవన్నీ కూడా రెడ్ కలర్ వచ్చేంత వరకు కూడా నూనెలో అయితే వేగాలి బాగా. పిల్లలు వంకాయ తింటారు కదా, వంకాయ కర్రీ చేసామండి. మా పిల్లలు తినరు, అందుకని మళ్ళీ పిల్లలకి వేరే రెసిపీ చేస్తున్నాము. మా ఇంట్లో పిల్లలు తిన్నది మేము తినం, మేము తిన్నది పిల్లలు తినరు. కంపల్సరీగా 2 కర్రీస్ అయితే ఉండాలి. అందుకోసం అనేది ఇంకో రెసిపీ అనేది ట్రై చేస్తున్నాము పిల్లలకి. చూడండి ఇలా ఏగిపోయినాయి కదా, ఇలా ఏగిపోయాక ప్లేట్లో అయితే తీసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. మేమైతే బంగాళదుంప వేపాం కదా, ఆయిల్ వేసాము. ఆ ఆయిల్లో ఇంకొక గరిటె ఆయిల్ అయితే వేసుకుంటున్నామండి. గరిటెన్నర వేసాము ఆయిల్. మొత్తం 2 గరిటెల నూనె అయితే ఉంటుంది ఇందులో. ఇప్పుడు మసాలా దినుసులు వేసుకుందామండి. నూనె కాగాక బిర్యానీకి అయితే గ్లాసుడి బియ్యం తీసుకున్నామండి. ఇదిగోండి, ఇదే మా ఇంట్లో ఈ సైజ్ గ్లాస్ తీసుకున్నాం.
యాలక్కాయ లవంగా దాల్చిన చెక్క దాల్చిన వేసాను. చెక్క 3 వేసారా? ఇవి వేగిపోయాక ఉల్లిపాయలు అవి వేసుకున్నాం. కొంచెం వేగిపోవాలి బాగా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేగాలండి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా. గ్రీన్ క్యాప్సికమ్, టమాటాలు వేసుకోవాలండి ఉల్లిపాయలు మగ్గిపోయాక. అవి కూడా మగ్గాలి, టమాటాలు, గ్రీన్ క్యాప్సికమ్ అన్నీ కూడా మగ్గాలి. ఇలా అయితే మగ్గాలండి బాగా. టమాటాలు, గ్రీన్ క్యాప్సికమ్, పచ్చిమిరపకాయ అన్నీ కూడా నూనెలో శుభ్రంగా మగ్గిపోవాలి. మగ్గిపోయాక కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాం. అల్లం పేస్ట్ వేసుకున్నాం. 1 స్పూన్ అయితే వేసుకున్నాం. స్పూన్ పూర్తిగా వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకున్నామండి. ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవం మొగ్గ, దాల్చిన చెక్క ఇవి వేసుకొని మేము గరం మసాలా ఇది చేసుకుంటాము. గరం మసాలా ఇందులో వేసుకున్నాము. మసాలా అంతా కూడా పచ్చివాసన పోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేగించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ గ్లాస్ అయితే మేము వేసుకున్నాము. ఓన్లీ పిల్లల మట్టికే చేసుకుంటున్నాం. ఈ గ్లాస్ బియ్యానికి ప్రొసీజర్ అయితే ఇలా చేసుకుంటున్నాం. మీరు దేని బట్టి దాని ప్రొసీజరే. ఎక్కువ చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీతో చేసుకోవాలి. మేము సింపుల్గా చేసుకుంటున్నాము పిల్లల మట్టుకు. పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారని చెప్పి ఇలా ట్రై చేస్తున్నాం కదా. గ్లాసులు వాటర్ వేసారా? గ్లాసున్నారా? 2 గ్లాసులా? గ్లాసున్నారా? అయిగోండి, గ్లాసున్నర వాటర్ అయితే తీసుకున్నారండి. ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో అయితే వాటర్ తీసుకోవాలి. గ్లాసున్నర వాటర్ అయితే తీసుకున్నాము. తీసుకున్నాక కొంచెం ఉప్పు వేసుకొని, తగినంత ఉప్పు, టేస్ట్కి సరిపోయేంత ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకుందాం అండి. ఇదైతే కొంచెం మరగాలి. బిర్యానీ పౌడర్ అండి. బిర్యానీ పౌడర్ అండి. 1 స్పూన్ అయితే వేసుకున్నాం బిర్యానీ పౌడర్. మూత పెట్టేసుకుందామండి. బియ్యం శుభ్రం కడిగేసుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకుందామండి. వాటర్ ఏమీ వేయలేదు. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. శుభ్రంగా కడుక్కోవాలి. 2 సార్లు కడుక్కున్నాము. 2-3 సార్లు కడుక్కొని 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఓకేనండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎసరైతే ఇలా మరిగిపోవాలి. మరిగిపోయాక మనం నానబెట్టిన బియ్యం వేసుకుందామండి. మనం నానబెట్టిన బియ్యం వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకుందామండి. బియ్యం వేసుకొని కొంచెం కలుపు. మగ్గిందో లేదో చూద్దామండి. మూత తీద్దాం. మనం ఇందాక పొటాటోస్ వేపుకున్నాం కదండి, అవి అయితే బిర్యానీ మీద వేసుకున్నాం. చూడండి, వాటర్ అయితే ఇంకిపోయినాయి మొత్తం పొడి పొడిగా. ఇంకా కొంచెం చెమ్మ అయితే ఉంది. 2 మినిట్స్ ఉంచుకుంటే మొత్తం మగ్గిపోద్ది. కొంచెం మగ్గాలి. మూత పెట్టేసుకుందాం. బయటకు వెళ్తున్నాం. మూత పెట్టి తీయండి మూత. కొత్తిమీర అయితే పైన చల్లుకున్నామండి. అయిపోయింది. చూసారు కదా పొడి పొడిగా ఎలా ఉందో.
స్మెల్ చాలా బాగా వస్తుంది. సింపుల్గా ఇలా ట్రై చేసుకోవచ్చండి పిల్లలకి పెట్టడం కోసం. చాలా బాగుంది బిర్యానీ అయితే, చాలా కలర్ఫుల్గా ఉంది. వెజ్ క్యాప్సికమ్ పొటాటో ఫ్రై ఇవన్నీ కూడా వేసాము కదా, సో డిఫరెంట్గా అయితే ఉంది. చాలా బాగా వచ్చిందండి బిర్యానీ అయితే. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదండి పొటాటో ఫ్రై బిర్యానీ, చాలా సింపుల్గా ఉంది. ఏమీ కూడా ఎక్కువ మసాలాలు అవి వేయలేదు. మా పిల్లలకి వేడి చేసేద్దండి, సమ్మర్ కదా. మా చిన్న అబ్బాయి ఘాట్ అయితే ఎక్కువ తినడు, అందువల్ల మసాలా సరుకులు అన్నీ కూడా తగ్గించి చాలా వరకు సింపుల్గా చేశారు. సింపుల్గా అలా ఈజీగా చేసుకొని మీరు కూడా, పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినేది పొటాటో ఫ్రై చేసి బిర్యానీ అయితే చేశారు అత్తయ్య గారు. అదైతే టేస్ట్ చేయాలి. మా పిల్లలకి వెంటనే స్కూల్ నుంచి రాగానే వెంటనే అయితే పెట్టేయాలి. మా చిన్న అబ్బాయి పొటాటో అనగానే చెవికొసుకుంటాడండి. సో వాళ్ళకైతే నేను లంచ్ ఇది పెట్టేస్తాను. మీరు కూడా చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీరు ట్రై చేసి టేస్ట్ అయితే ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. గంటను కూడా కొట్టేయండి. బాయ్ చెప్పు నఫీ. బాయ్ బాయ్ చెప్పు నఫీ. బాయ్. అత్తయ్య గారు మీరు కూడా చెప్పండి బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్. ఓకే బాయ్ అండి. మా అమ్మాయి కూడా బాయ్ చెప్పింది. బాయ్. బాయ్.